జులై మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. దేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ రాజస్థాన్లోని బుండీ జిల్లా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై 12 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రణతంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్లో దీన్ని నిర్మించింది. దీని ద్వారా వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అవి స్వేచ్ఛగా రోడ్డు దాటేందుకు వీలు కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త యాప్ పేరేమిటి? ఆన్సర్ రైల్1. ప్రయాణికులు రిజర్వ్, అన్రిజర్వ్ ప్లాట్ఫామ్ టికెట్లు, రైల్ ట్రాకింగ్, కోచ్ పొజిషన్, పిఎన్ఆర్ స్టేటస్, ఫుడ్ ఆర్డర్ సహా అన్ని ఫ్యూచర్లను ఈ యాప్లో ఒకే దగ్గర పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి డిజిటల్ హైవేను ఎక్కడ ఏర్పాటు చేశారు? 28 కిలోమీటర్లతో ఢిల్లీ గురుగ్రామ్ మధ్య ఏర్పాటు చేశారు. అత్యాధునిక నిఘా వ్యవస్థను ఈ రహదారిపై అమర్చారు. హై స్పీడ్తో వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే ఆటోమేటిక్గా ఇది రికార్డ్ చేస్తుంది. ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సంబంధిత సిబ్బందికి వెంటనే సమాచారం చేరవేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ పథకాలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు? ఆన్సర్ ఆదికర్మయోగి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత కోస్ట్ గార్డ్లో చేరిన నౌక పేరు? ఆన్సర్ ఆదమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ప్రపంచంలోకెల్లా కాఫీ ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 7వ స్థానం. ఎగుమతుల్లో 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని తొలి మైక్రో సబ్స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఢిల్లీ. టాటా పవర్, ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్, నిసిస్ ఎలక్ట్రానిక్ కంపెనీ సంయుక్తంగా ప్రారంభించింది. పవర్ గ్రిడ్ లేని మారుమూల ప్రాంతాలకు స్థిరమైన విద్యుత్ను ఇది అందిస్తుంది. పవర్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీ ఆధారంగా దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 21వ స్టీరింగ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలోకి చేరిన పార్క్ పేరు? ఆన్సర్ సల్టన్ ఫాజిల్ పార్క్. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, ముదుమల్ మెగాలిథిక్ మెన్ హిర్స్, అశోక శాసనాలు, చౌసత్ యోగిని దేవాలయాలు, నార్త్ ఇండియాలోని గుప్త దేవాలయాలు, బుందేలాస్ కోటలు 2025 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో యునెస్కో తాత్కాలిక జాబితాలో మొత్తం భారత్ నుంచి 63 చోటు పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని దిగ్ జిల్లా బహజ్ గ్రామం వద్ద భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన అత్యంత పురాతనమైన చారిత్రక ఆధారాలు ఏ కాలం నాటివి అని అంచనా వేశారు? ఆన్సర్ మహాభారతం, మౌర్య, శుంగ రాజ్యాల కాలానికి చెందినవి. ఎక్స్పాండ్ శాబ్. ఆన్సర్ సఫాయి అప్నో బీమారీ బాగో. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద శాబ్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పాలసీ ఏమిటి? ఆన్సర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి ₹6 కోట్లు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 4 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 2.5 కోట్లు, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న వారికి ₹15 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ నిజామాబాద్. ప్రారంభించిన వారు అమిత్ షా. చైర్మన్ పల్లె గంగారెడ్డి. దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సమగ్ర సేవలు అందించడం, పసుపు ఉత్పత్తి, మార్కెటింగ్, ఎగుమతులకు అవసరమైన సౌకర్యాల కల్పన దీని లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతిపెద్ద తాగునీటి పథకానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఏపీలోని ప్రకాశం జిల్లా నరసింహాపురంలో. 12 ఎకరాల్లో ₹1,290 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, మానవరహిత అగ్రికల్చర్ ప్రయోగశాల ల్యాబ్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా ప్లేయర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ స్మృతి మందాన.